ఈ వీడియోలో మనం ఒక ప్రశ్న గురించి తెలుసుకుందాం. ప్రశ్న అంటే అందరినీ ప్రశ్నిస్తా అంటున్న రావణ్ అనే కమ్యూనిస్టు మరియు రాడికల్ ఫెమినిస్ట్ అంటే కరడు కట్టిన స్త్రీవాది గురించి తెలుసుకుందాం. ఈయన మన రాష్ట్రంలో మరియు దేశంలో ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే ఊరుకోను అందరినీ ప్రశ్నిస్తా అని అంటున్నారు. మరి అందర్నీ ప్రశ్నిస్తా అన్న ఈ బాబు గోగినేని భక్తుడు సంధించే ప్రశ్నలు కేవలం ఒక వర్గం వైపు మాత్రమే గురిపెట్టబడ్డాయా? లేదా అందరినీ సమానంగా ప్రశ్నిస్తున్నాడా? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఎన్ఆర్ఎఫ్. యూట్యూబ్ చూస్తూ ఉండగా ఒక వీడియో కనిపించింది. మహానటి అని ఆ థంబ్నెయిల్లో బీజేపీ ఓల్డ్ సిటీ ఎంపీ క్యాండిడేట్ అయిన మాధవీలత గారి ఫోటో ఉంది. ఇదేంటి రాడికల్ ఫెమినిస్ట్ అన్నాడు, మళ్ళీ ఇలా ఒక స్త్రీని మహానటి అని వీడియో చేశాడని ఛానల్లోకి వెళ్ళి చూస్తే మహానటి పేరుతో ఏకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాడు. ఆ వీడియోస్లో వెకిలి నవ్వులు తప్ప ఇంకేం లేవు. చెప్పానా? చూడండి, నాట్ ఎ మనీ మేకింగ్ ఎంటిటీ. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? మాధులర్ గారు, మీరు ఈ యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే ఈ మధ్యలో బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మనం మోదీ తాతను చూసామైనా నేర్చుకున్నారా? అంటే కళగా అనిపిస్తుంది. ప్రశ్నించడం తప్పని ఎవరు అనరు. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించాలి. కానీ వెటకారం చేయడం, వెకిలి నవ్వులు నవ్వడం ప్రశ్నించడం అవుతుందా? సావిత్రి గారి అభిమానుల ధాటి మేము తట్టుకోలేకపోతాం. మార్కెట్లో అసలు డిమాండ్ ఆ ఫాలోయింగ్ ఇస్తే పిచ్చెక్కిపోతుంది అనమాట. అన్న మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు, మహానటి 3 ఎప్పుడు, మహానటి 3 ఎప్పుడు అని అంటున్నారు. అసలు అంటే పాపం ప్రతిసారి ఏం మాట్లాడతాం ఆవిడ గురించి కూడా. పాపం ఆవిడ కూడా ఏదో రాజకీయాల్లో మతాన్ని ఉపయోగించుకొని వచ్చేద్దామని చెప్పి ఆవిడ యాక్టింగ్ ఆవిడ చేస్తున్నారు. ఆవిడ గురించి ఏం మాట్లాడతాం అనుకుంటున్న టైంలో ఒక అద్భుతమైన వీడియో బయటకు వచ్చింది. మీరు కూడా చూసి మీ గుండెని 1000 వ్రట్లో చేసుకోండి. చూడండి. ఒక స్త్రీని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిన రావణుడి పేరు పెట్టుకున్న నువ్వు ఫెమినిస్ట్ అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అంటారు చూడండి, ఇతగాడి మిగతా వీడియోలు కూడా చూశాను. అప్సరా మర్డర్లో పూజారి అయితే వదిలేయాలా అంటూ అప్పుడెప్పుడో వీడియో చేశాడు. సరే, మరి మొన్న గుడిలో పూజారిని కొట్టారు, దాని గురించి ఎందుకు ప్రశ్నించలేదు అంటే మగాడినైతే కొట్టేయచ్చా, మగాడు చచ్చిపోయినా పర్వాలేదా? నోటికొచ్చింది వాగిన బైరి నరేష్ వీపు పగిలింది. దానికి నీ గుండె పగిలి మైక్ పట్టుకుని వీధుల్లో తిరిగావు. నాస్తికులు నోటికొచ్చినట్టు వాగుతారు, హిందువులు నోరు మూసుకుని పడాలి అని నీ అభిప్రాయం అనుకుంటా. మరి ఇదే పని నువ్వు నుప్పురు శర్మ విషయంలో ఎందుకు చేయలేదు? అప్పుడెందుకు ఎవరిని ప్రశ్నించలేదు? నీ ఛానల్లోనున్న వీడియోస్ అన్నీ చూసా, కానీ ఒక్క ముక్క కూడా నువ్వు నుప్పురు శర్మ మీద జరిగిన దాడి గురించి, ఆమె ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు రావణా? స్త్రీల స్వేచ్ఛ గురించి ఉపన్యాసం దంచికొట్టిన మన అన్నగారు కర్ణాటకలో హిజాబ్ విషయంలో జరిగిన గొడవలలో హిందువులదే తప్పని తీర్మానం ఇచ్చేశారు. హిజాబ్ వల్ల ముస్లిం మహిళల స్వేచ్ఛకు ఏమాత్రం భంగం కలగడం లేదు అనేది అన్నగారి వాదన. అంతేకాదు, సర్వమత సమానత్వం పాటించే భారతదేశంలో స్కూల్స్లో మతపరమైన దుస్తులు ఉండకూడదని తెలిసినా సరే ఎలక్షన్స్ టైంలో ఒక వర్గం వారు కావాలని చేసిన అల్లర్లని స్పష్టంగా కనిపిస్తున్నా సరే నిజాన్ని అంగీకరించడానికి అన్నగారి మనసు ఒప్పుకోలేదు. తప్పమ్మా, మీకు కూడా స్వేచ్ఛ అవసరం. ఎవడో ఎప్పుడో స్త్రీలను అణచివేయడానికి పెట్టిన ఈ హిజాబ్ని తీసి అవతల పారేయండి అని చెప్పి అసలు అటువంటి విధానాలు ఎందుకు పెట్టారని సోకాల్డ్ శాంతి మతస్థులను ఎందుకు ప్రశ్నించలేదు? రాజాసింగ్ మదమని వీడియో చేశావు. మరి హైదరాబాద్ నడిబొడ్డులో మతపరమైన రాజకీయ పార్టీ నడపడమే కాకుండా 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులు లేకుండా చేస్తా అన్న అసదుద్దీన్ ఓవైసీని ఇలాగే అసదుద్దీన్ ఓవైసీ బలుపని థంబ్నెయిల్ పెట్టి ఎందుకు ప్రశ్నించలేదు అన్నా రావణ? వాడు నీకు చుట్టమా? మాటల్లో మాటల్లా అలా కలిపేసి మొత్తం తప్పు బీజేపీ మీద తోసేశావు. శివశక్తికి చెందిన మహిళను అత్యంత నీచంగా తిట్టిన కేఎల్యూ ప్రొఫెసర్ని ఎందుకంత మెత్తగా సున్నితంగా అలా మందలించి వదిలేశావు? అప్పుడు రావా నీకు మాటలు? ఇవన్నీ ఒక ఎత్తైతే సందేశ్ ఖళీ ఘటన మీద నువ్వు చేసిన వీడియో మరో ఎత్తు. ఎంత చక్కగా మొత్తం తప్పు బీజేపీ మీద తోసేశావు. మరి అక్కడ నీకు స్త్రీవాదం గుర్తు రాలేదా అన్నయ్య? ఓహో, అక్కడ ఉన్నది హిందూ మహిళలు కదా, సో అక్కడ నీకు మతం మాత్రమే కనిపిస్తుంది, అంతే కదా?
ఇదే వీడియో కింద ఒక కామెంట్ కనిపించింది. ఆ కామెంట్కి నువ్వు ఇచ్చిన రిప్లై చూస్తే నాకు మతిపోయిందన్నయ్య. మణిపూర్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ మీద వీడియో చేశావు. మరి సందేశ్ ఖాళీ ఘటన జరిగిన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కదా అధికారంలో ఉంది. అక్కడ తప్పు పట్టాల్సింది అధికారంలోనున్న ప్రభుత్వాన్ని కదా. మరి అది కూడా బీజేపీ అకౌంట్లో ఎలా వేసేసావు? లవ్ జిహాద్ గురించి ఒక్క వీడియో కూడా చేయలేదు. ఎంతమంది ఆడపిల్లలు లవ్ జిహాద్కి గురై నరక యాతన అనుభవించారు? ఎంతమంది తల్లిదండ్రులు ఈ లవ్ జిహాద్ వల్ల ఆడపిల్లలు చనిపోతూ ఉంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా వాళ్ళల్లో వాళ్లే కుమిలిపోతున్నారు. మరి ఆ విషయం తప్పని నువ్వెందుకు ఖండించడం లేదు? నీ వీడియోస్ అన్నీ హిందూ ద్వేషంతో నిండిపోయాయి. మరి క్రిస్టియానిటీలో జరుగుతున్న మోసాల గురించి ఒక్కసారైనా ప్రశ్నించావా? పాపం దశమ భాగాల పేరిట క్రైస్తవ పాస్టర్లు విశ్వాసులని పీడించుకుని తింటున్నారు. ఆ విషయం ఒక్కసారైనా ప్రశ్నించావా? సద్గురు మీద చేసినన్ని వీడియోల్లో కనీసం 1% కల్వరి సతీష్ని ప్రశ్నించగలిగావా? అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్లకుండా చర్చిల చుట్టూ పాస్టర్ల చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. దీని అంతటికీ కారణం కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ చెప్పే దొంగ సాక్ష్యాలు. మరి వాటినెందుకు ప్రశ్నించడం లేదు నువ్వు? నీకు హిందుత్వం అంటే ద్వేషమా, లేదా బీజేపీ మీద కోపాన్ని హిందుత్వం మీద చూపిస్తున్నావా? ఏది ఏమైనా నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తొస్తోంది. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. తెలుసా అన్య ఈ పద్యం? భావం కూడా చెప్తాను విను. తప్పులు ఎంచేవారు చాలామంది ఉంటారు. ఈ భూమి మీద ఉన్న వారందరిలోనూ తప్పులు ఉంటాయి. ఇతరుల తప్పులు వెతికేవాళ్ళు తమ తప్పులు తెలుసుకోలేరు. చూడు, ఈ పద్యం నీకోసమే రాసినట్టున్నారు. నువ్వు హిందువుల తప్పులు ఎంచడంలో పడిపోయి నీ కింద తప్పులేంటో నీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ తప్పులు నువ్వు తెలుసుకో. ఉంటాను. సైనింగ్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్.